ఎవరండి? ఏం కావాలి? మేడం నేను కింద టూలెట్ బోర్డ్ చూసొచ్చాను. ఓహో! రూమ్ ఖాళీ ఉందా మేడం? రూమ్ ఖాళీగానే ఉంది. మరి బ్యాచిలర్స్‌కి ఇస్తారా? అది యాక్చువల్లీ బ్యాచిలర్స్ రూమే అండి. అలాగా. ఎందుకంటే సింగిల్ రూమే ఉంటుంది. సరేనా? అందులో ఓహ్! హాల్, కిచెన్ ఏమీ ఉండదు. అవునా? హ్మ్. మరి బాత్రూమ్ అటాచ్డ్‌గా ఉందా అండి? అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకే అండి. ఒకసారి చూడొచ్చా? ఒక్క నిమిషం ఉండండి. నేను హా! వెళ్లి కీ సరే తీసుకొస్తాను. అండి. రండి. హ్మ్. రండి. ఇదే రూము. హ్మ్. ఇదే నేను చెప్పిన రూమ్. ఫర్నిచర్ ఉంది, ఏసీ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఓకే. వెస్టర్న్ బాత్రూమ్. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సరే మేడం. నేను హ్మ్. చూస్తాను. ఏంటండి రూమ్ నచ్చిందా? రూమ్ చాలా నచ్చింది మేడం. కానీ రెంట్ తక్కువేనండి. 8,000. 8,000 అవును. మేడం 8,000 అంటే నేను ఇవ్వలేను మేడం. అంతకంటే రూమ్ తక్కువగా ఇవ్వడం కుదరదండి. అవునా? అయితే ఒక పని చేయండి. ఏంటి? మీరొక్కరే రూమ్ రెంట్‌ని ఇవ్వడం కష్టం కదా! కావాలంటే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా! ఆహ్, మీరు చెప్పింది కరెక్టే మేడం. కానీ నాతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓహో! అవునా? అవును మేడం. సరే అయితే మీ ఇష్టం. నాకు కింద పని ఉంది. రండి వెళ్దాం. సరే మేడం. హ్మ్. మేడం, ఏంటండి? మేడం నాకు రూమ్ బా నచ్చింది. కానీ నేనొక్కడినే 8,000 కట్టలేను మేడం. హ్మ్. మా ఫ్రెండ్‌ని ఎవరినైనా చూసుకుంటాను. మేమిద్దరం ఉంటాం రూమ్‌లో. అప్పుడు నాకు కూడా కొంచెం అమౌంట్ ఈజీ అవుతుంది కదా! నేను కూడా అదే కదా చెప్పింది. ఓకే మేడం. ఆహ్, అడ్వాన్స్ ఎంత? 25,000 అండి. ఆహ్, ఓకే మేడం. సరే. మీకెలాగో రూమ్ నచ్చింది కదా! ఇప్పుడు టోకెన్ అడ్వాన్స్ కొంచెం ఇవ్వండి. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి ఇంట్లో రావచ్చు. సరే మేడం. మేడం ఇప్పటికి నా దగ్గర 1000 రూపీసే ఉన్నాయి. హ్మ్. నేను మళ్ళీ వచ్చి మీకు మిగతా బ్యాలెన్స్ క్లియర్ చేస్తాను. సరే అండి. బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసి కీ తీసుకెళ్ళండి. సరే మేడం. థాంక్స్ అండి. ఓకే అండి. హ్మ్.